హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అయితే సూర్యాపేటకి అయితే వచ్చామండి. ముందుసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్ మా ఇంట్లో జరిగాయి. మీ అందరికీ తెలిసిన మరో విషయం ఏంటంటే ప్రతి ఇయర్ ఒకరి ఇంట్లో జరుపుకుంటామని. కానీ ఈసారి అలా కాకుండా కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి సంపత్ అన్నకు తెలిసిన ఒక చిన్న ఫామ్ హౌస్లో అయితే ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలని చెప్పి అనుకుని అయితే సూర్యాపేటకు వచ్చామండి. మేము వచ్చిన ఫామ్ హౌస్ అయితే ఇది ఒక చిన్న ఫామ్ హౌస్, ఒక రూమ్ లాగా ఉంటుంది. ఒక హాల్ టైప్ అన్నట్టు, మొత్తం బయట లాను ఇట్లా ఉంది. ఇప్పుడే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిరు. అది సంపతన్న వాళ్ళకు తెలిసిన వాళ్ళది. మేము 2 డేస్కి తీసుకున్నాము, 31st ఇంకా ఫస్ట్ రోజు. ఈ 2 డేస్కి మేము తీసుకున్నాము. ఇంకా మాకు గిన్నెలు అంటే వంట చేసుకోవడానికి గిన్నెలు, వాటరు అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడే ఇచ్చినారు. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి కేవలం ఓన్లీ వండుకోవడానికి కావాల్సిన సరుకులు సామాన్లు మాత్రం తెచ్చుకున్నాము. మేము వచ్చేసరికి ఆల్రెడీ సంపతన్న వాళ్ళు వచ్చేసిరు, వంట చేయడానికి అయితే స్టార్ట్ చేసిరు. మీకు ముందుగా ఈ రూమ్ చూపిస్తాను. రూము ఇట్లా ఉంటుంది. ఒకటే హాలు, ఒకటే పెద్ద హాలు, కబోర్డ్ ఉంది, ఇంకా టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఒక బెడ్ అయితే ఇచ్చిరు. ఇంకా ఈ హాల్లో అయితే ఒక 20 నుంచి 30 మెంబర్స్ వరకు అయితే ఉండడానికి వీలు ఉంటుంది. వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఆల్రెడీ సంపతన్న కూల్ డ్రింక్స్తో అయితే నింపేసిండు. మటన్ తీసుకొచ్చిండు, ఇంకా చికెన్, మటన్, కూల్ డ్రింక్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టిండు. ఇంకా శైలు వాళ్ళు రావడానికి కొంచెం టైం ఉంది. ఈలోపు నేను మీకు ఈ ఫామ్ హౌస్ ఎట్లా ఉంది ఏంటనేది మొత్తం ఒకసారి చూపిస్తాను. ఈ ఫామ్ హౌస్ వచ్చి సూర్యాపేట టు జనగాం హైవేకి మధ్యలో సిటీకి దూరంగా అయితే ఉంటుందండి. మంచి వాతావరణంలో, మంచి పీస్ఫుల్ ఏరియాలో అయితే ఉంటుంది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఒకసారి ఇది చూడగానే. ఎందుకనంటే ఎప్పుడు మేము ప్రతి ఇయర్ ఒకరి ఇంట్లో జరుపుకుంటాం కదా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది. ఈసారి అలా కాకుండా కొద్దిగా కొత్తగా ఉండడం కోసం అని చెప్పి మేము ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాము. ఒకటే హాలు, ఒక చిన్న కిచెన్ ఉంది. ఆ కిచెన్ కూడా బయట ఉంది. వీళ్ళైతే ఆనియన్స్ ఇంకా అంటే రైస్ చేయడం కోసం, వంట చేయడం కోసం వాళ్ళు కూరగాయలు కట్ చేస్తున్నారు. ఇంకా రావడానికి 2 బ్యాలెన్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాతకి వంట స్టార్ట్ చేయొచ్చు అన్నట్టుగా మేము తెచ్చుకున్న సరుకులు సామాన్లు ఇంటి దగ్గర నుంచి మేము ఈ సరుకులు తెచ్చుకున్నాము. ఇంకా వంట గిన్నెలు, గ్యాసు, వాటరు అన్నీ మొత్తం వాళ్ళే చేసిరు. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఒక చిన్న కిచెను. గిన్నెలు గిట్లా, వండుకునే గిన్నెలు గిట్లా మొత్తం అక్కడే ఉన్నాయి. ఈరోజు వంట సెక్షన్ మొత్తం సంపతన్న తీసుకుండు కాబట్టి మేము కొద్దిగా ఫ్రీ ఉండొచ్చు. వంట మొత్తం తనే చేస్తున్నట్టు. ఇంకా మా సారు ఇంకా వీళ్ళేమో సంపతన్నకి హెల్ప్ చేస్తున్నారు. సంపతన్న ఏమేమి వంటలు చేస్తుండే ఏందనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదేంటనేది మీకు చివరిలో చూపిస్తాను. ముందుగా ఈ ఫామ్ హౌస్ అయితే సూర్యాపేట జనగాం హైవేకి మధ్యలో ఉంటుంది. సిటీ కొంచెం దూరంలో ఉంటుంది. ఫామ్ హౌస్ అయితే మాకు బాగా నచ్చింది. ఎందుకు అనంటే మంచి వాతావరణంలో ఉంది, కొద్దిగా పీస్ఫుల్ అనిపించింది, కొద్దిగా మనసుకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇంకా వీళ్ళైతే వంటకి కొంచెం హెల్ప్ ఉంటుంది అన్నట్టుగా వీళ్ళు ముందు ఆ వెజిటేబుల్స్ అవి ఇట్లా కట్ చేసి ఇస్తున్నారు. ఇంకా ఈ గరం మసాలాలు గిట్లా మొత్తం ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ మిక్సీ పట్టాలి. ఆల్రెడీ మేము ఇంటి దగ్గర నుంచే గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, వంటకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసుకొచ్చినాం. కాకపోతే ఈ మసాలాలు ఎందుకంటే గ్రిల్ చికెన్ చేస్తా అని చెప్పుండే, దానికోసం ఈ మసాలాలు ఇక్కడే పట్టమంటే నేను అవన్నీ తీసి బయట పెట్టిన. కిచెన్ అని చెప్పాను కదా, కిచెన్ వచ్చి ఇది. మనకి ఇక్కడ గిన్నెలు కూడా ఒక 30 to 50 మెంబర్స్ వరకు అయితే వంట చేసుకోవడానికి గిన్నెలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. గ్యాస్ కూడా వీళ్ళే ఇచ్చారు మనకి. మేము 2 డేస్కి తీసుకున్నాము ఈ ఫామ్ హౌస్. 31st రోజు మార్నింగ్ 9 నుంచి వెళ్ళినాము. 9కి రమ్మని చెప్పారు, కానీ మేము వెళ్ళేసరికి కొద్దిగా లేట్ అయింది. మేము 10:30 అట్లా అయింది. సంపతన్న వాళ్ళు ముందే వెళ్ళారు, 10కి అట్లా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ముందుగా ఆ ఏర్పాట్లన్నీ అక్కడ చూసుకున్నారు. ఇంకా మేము వెళ్ళిన తర్వాతకి ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ముందు చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము. కాబట్టి ఇంకా శైలు వాళ్ళు రావడానికి కొద్దిగా టైం ఉంది. నేనైతే వైట్ రైస్ చేసి ఇంకా మటన్ కర్రీ చేద్దామని చెప్పి అనుకున్నాం. మటన్ కర్రీ సంపతన్న చేస్తా అని చెప్పిండు. దానికోసము ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టినాం అన్నట్టు. కట్టెల పొయ్యి మీద చేద్దామని చెప్పి అనుకున్నాము ఈసారి వంట. గ్యాస్ ఇచ్చిరు, కాకపోతే మనం బిర్యానీ ఇంకా మటన్ కర్రీ అనేది కట్టెల పొయ్యి మీద వండితే బాగుంటుందనే ఉద్దేశంతో సంపతన్న నేను ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తా, మీరు లోపల ఏమన్నా పని ఉంటే మీరు ఆ వంట ఏమన్నా ఉంటే అక్కడ లోపల చూసుకోండి, నేను బయట ఇక్కడ కట్టెల పొయ్యి మీద నేను వంట చేస్తా అని చెప్పానంటే అన్నకు కొద్దిగా హెల్ప్ చేద్దామని చెప్పి నేను ఇక్కడైతే ముందుగల మనం బయట వండుకుంటున్నాం కాబట్టి ఇట్లా మనం అంటే పొయ్యి వెలిగించే ముందు మనం కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి కొద్దిగా అక్కడ, ఎందుకంటే అడవిలో వంట చేసుకుంటున్నాం కాబట్టి మనం అట్లా చేస్తే కొద్దిగా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మేమైతే ముందుగా పొయ్యి వెలిగించేదానికన్నా ముందు పసుపు కుంకుమలు పెట్టేసి అట్లా పొయ్యి వెలిగించినాం. దాని తర్వాత
ఇంకా దాని తర్వాతకి సంపతన్న వంట చేస్తా అని చెప్పిండు. తను మటన్ కర్రీ ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తా అంటే మేము తనకు కావాల్సిన చిన్న చిన్న హెల్ప్ అయితే చేసినాం. ఇంకా దాంతోపాటు ఈసారి మేము సూర్యాపేటలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి కారణం ఏంటి అని అంటే, అసలైతే ఈసారి మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాల్సింది నల్గొండ శైలు వాళ్ళ ఇంట్లో. అయితే ఈసారి జీకే రావట్లేదు, తనకు లీవ్ దొరకలేదు. సో తను రావడానికి వీలు కాలేదు. అందుకే అని చెప్పి ఈ 2025 సెలబ్రేషన్ కాస్త సూర్యాపేటకి మార్చడం అయితే జరిగింది. ఇంకా ముఖ్యంగా మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. అదేంటంటే మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఎందుకు అనంటే మీ అందరి సపోర్ట్, మీ అందరి సహకారంతోనే మేము ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాము. మేము ఎప్పుడూ ఒకటే అనుకుంటాము, ఒకరికొకరుగా అన్నట్టుగా ఉండాలి అని చెప్పి అదే అనుకున్నాము, అలాగే ఉంటున్నాము, ఎప్పటికీ అలాగే ఉంటాం కూడా. మా పిల్లలకు కూడా మేము ఎప్పుడు అదే చెప్తుంటాము. ఇంతకీ మా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈసారి కొద్దిగా లోటు అనిపించిన విషయం ఏంటంటే పిల్లలు రాకపోవడం, దాంతోపాటు జీకే రాకపోవడం. పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి పిల్లలు రాలేదు, జీకేకి లీవ్ దొరకపోవడం వల్ల ఇంకా గోపి కూడా రాకపోవడం. ఈ రెండు విషయాలు కొద్దిగా అప్సెట్ అనిపించింది. ఇందులో కూడా మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఈసారి మాకు వంట పని తప్పింది. చూడండి, ఎప్పుడూ మా న్యూ ఇయర్లో ప్రతిసారి మాకు ఒకటే పని, వండడం, తోమడం, కడగడం. అబ్బబ్బబ్బా అసలు ఎంత పని ఉంటుందంటే. కానీ ఈసారి మేమంతా చాలా ఫ్రీగా ఉన్నాం. కారణం ఈసారి వంట సెక్షన్ మొత్తం సంపతన్న తీసుకోవడంతో మాకు చాలా ఫ్రీ టైం దొరికింది. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది వచ్చి సూర్యాపేట టు జనగాం హైవే నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికని ఉంటుంది ఈ ఫామ్ హౌస్. చుట్టూతా అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఈ ఒక్కటే రూమ్ అయినా, ఒకటే హాల్ అయినా కానీ మంచి వాతావరణం ఉంటుంది. చాలా పీస్ఫుల్ ఏరియా. మాకైతే బాగా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. ఈసారి 2025 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మాకు చాలా బాగా అనిపించింది. పిల్లలు రాకపోవడం కొద్దిగా లోటు అనిపించినా కానీ ఎవరెవరు రాలేదనంటే చేతన్ రాలేదు, మా సిద్ధు రాలేదు, చిన్ను రాలేదు, ఇంకా సంజు కూడా రాలేదు, దాంతోపాటు జీకే కూడా రాలేదు. పిల్లలతో పాటు జీకే కూడా రాలేదు. వీళ్ళ నలుగురు మిస్ అయ్యారు ఈసారి. కానీ నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్కి మాత్రం అందరూ కంపల్సరీగా ఉంటారు. ఈసారి పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల కొద్దిగా వాళ్ళు రావడంకి కుదరలేదు. ఇంకా మాతో పాటు మా లక్కీ, మా కన్నీ కూడా రాలేదు. వాళ్ళు కూడా రామని చెప్పారు. అది ఇంకా చాలా అప్సెట్లో ఉంటేనే, కానీ వాళ్ళు సడన్గా వచ్చి నాకైతే సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళు వచ్చినందుకైతే నాకు ఒక రకంగా హ్యాపీగానే అనిపించింది. ఎందుకు అనంటే ఒకవేళ వాళ్ళు రాకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే, వాళ్ళేమో హైదరాబాద్లో ఉండి మేమేమో సూర్యాపేటకు వచ్చి నాకైతే అస్సలు నచ్చకపోయి ఉండే. కానీ వాళ్ళు రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పిల్లలు ఒక దగ్గర, మనం ఒక దగ్గర, న్యూ ఇయర్కి అది కూడా కొత్త సంవత్సరంలో వాళ్ళు ఒక దగ్గర, మన దగ్గర ఉంటే అది ఖచ్చితంగా బాధే అనిపిస్తుంది. కానీ ఆ బాధ నాకు లేకుండా మా పిల్లలైతే సడన్గా వచ్చి మాకు సర్ప్రైజ్ అనేది ఇచ్చారు. అది కూడా నైట్ 10:30 వరకు వచ్చినారు. అది ఒక రకంగా నాకు చాలా చాలా అంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది. లేదు అని అంటే నా న్యూ ఇయర్ మొత్తం నేను నిజంగా అప్సెట్లోనే ఉండేదాన్ని. ఇంకా దాని తర్వాతకి అది అయిపోయిన తర్వాతకి ఇక్కడ వంట, ఆఫ్టర్నూన్ లంచ్ నేను వైట్ రైస్ వండేసిన. ఇంకా ఇక్కడ సంపతన్ననేమో మటన్ కర్రీ చేస్తున్నాడు. ఈ కర్రీ అయిపోయిన తర్వాతకి మేము ఆఫ్టర్నూన్ లంచ్ తినేసిన తర్వాతకి ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి 11 వరకు సూర్యాపేటకి వెళ్ళిపోయినాము. ఇంకా శైలు వాళ్ళు రాలేదు. సంపతన్న వాళ్ళు ఉండేది సూర్యాపేటలోనే కాబట్టి వాళ్ళు తొందరగా వెళ్ళి ఈ ఏర్పాట్లు అనేది అయితే చేయడం జరిగింది. కాబట్టి కొద్దిగా వంటలు అనేది తొందరగా పూర్తయిపోయింది. ఎందుకు అనంటే ప్రతి సెలబ్రేషన్లో వంటలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, ఇంకా వేరు ఊళ్ళ నుంచి వస్తాం కాబట్టి కొంచెం వంటకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో సంపతన్ ఏం చేస్తాడంటే కొంచెం తొందరగానే ఈ వంట అనేది ప్లాన్ చేసి పెడతాడు. ఈసారి కూడా అట్లనే తొందరగా వెళ్ళి ఈ వంటలు అనేది కొద్దిగా ప్లాన్ చేసి పెట్టిండు. సంపతన్న వంట సెక్షన్ తీసుకోవడం వల్ల ఇంకా మాకు చాలా ఫ్రీ టైం దొరికి సింధు మాకు చాలా రీల్స్ అయితే ప్రాక్టీస్ చేయించింది. చాలా రీల్స్ ప్రాక్టీస్ చేయించింది. మేము వాటిని ఒక 10-11 టేకులు తీసుకొని మొత్తానికైతే కొన్ని రీల్స్ మేము కూడా పర్ఫెక్ట్ చేసామని చెప్పి అనుకుంటున్నాము. ఇదిగో వీళ్ళు వంట అయిపోయింది, మేము వంట చేయడం అయిపోయింది, రీల్స్ ప్రాక్టీస్ చేయడం అయిపోయింది. మొత్తానికైతే టైం వచ్చి అప్పటికి 1:30 అట్లా అవుతుంది అనుకుంటా. అప్పుడు వచ్చిర్రు నల్గొండ నుంచి వీళ్ళిద్దరు, ఈ 2 ఫ్యామిలీలు. దీంట్లో జీకే రాలేదు, నరసింహ వచ్చిండు, ఇంకా కరుణ, ఖుషి, క్రిస్పీ, శైలు ఇట్లా వీళ్ళు వచ్చిర్రు నల్గొండ నుంచి. మేము అప్పటికే మేము వంట చేయడం అయిపోయింది, మేము రీల్స్ ప్రాక్టీస్ చేయడం అయిపోయింది. ఇంకేదో వచ్చి ఇక్కడ మేము త్వరగా వచ్చామని చెప్పి ఏదో ముచ్చట్లు చెప్తున్నారు. కానీ అవన్నీ మీరేం నమ్మకండి. ఎందుకనంటే వాళ్ళు ఎంత లేట్గా వచ్చిరో మాకు తెలుసు కదా. ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది, పిల్లలకు ఆకలిస్తుంది అని చెప్పి
మేము ముందుగాల లంచ్ తిన్న తర్వాతకి మిగిలిన ఏమన్నా ఉంటే చూద్దామని చెప్పి అనుకున్నాము. ఈలోపు సంపతన గ్రిల్ చికెన్ చేద్దాము, ముందుగాల చికెన్కి మసాలా అవన్నీ పట్టించి పెట్టిన తర్వాతకి ఆఫ్టర్నూన్ లంచ్ తిందాం. ఈలోపు చికెన్ మొత్తం మసాలాలు బట్టి ఉంటుంది కాబట్టి అప్పుడు కొద్దిగా ప్రాసెస్ ఈజీ అవుతుందని అంటే మేమేం చేస్తున్నామనంటే ఆ చికెన్కి మసాలాలన్నీ కలుపుతున్నాము. దీంట్లో మేము ఇక్కడ ఎంతమంది ఉన్నామో అంతమంది హ్యాండ్ అయితే పడింది ఈ చికెన్ మసాలాలు కలపడంలో. ఒక్క హ్యాండు సంపతన్న ఒక్కడు చేస్తా అని చెప్పిండు, కాకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హ్యాండ్ అయితే పడింది. ఇది ఇంతమంది హ్యాండ్ పడ్డ తర్వాతకి అసలు ఈ చికెన్ ఏమవుతుందో అని చెప్పి కొద్దిగా టెన్షన్ అవుతుండే, కాకపోతే చాలా టేస్టీగా కుదిరింది. ఈవినింగ్ మేము ఆఫ్టర్నూన్ కలిపి పెట్టిన మసాలా మేము ఈవినింగ్ అట్లా ఈ గ్రిల్ చికెన్ అనేది చేసిండు. మంచి మసాలా అంతా బట్టి మంచి టేస్ట్గా వచ్చింది. వంటలు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరినాయి. మొత్తం అన్న హ్యాండ్ ఓవర్లో చేసిండు అన్నట్టు, మేము జస్ట్ హెల్ప్ చేసినాం అంతే. కాకపోతే వంట సెక్షన్ మొత్తం ఈసారి అన్ననే తీసుకున్నాడు కాబట్టి వంటలు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరినాయి. పోయినసారి మా మెనూ అయితే చాలా పెద్దగా ఉండే, చికెన్ కర్రీ అని చెప్పి, చికెన్ ఫ్రై అని చెప్పి, బోటీ అని చెప్పి, ఇంకా చికెన్ బిర్యానీ కూడా చేసుకున్నాము, ఇంకా కొన్ని వెజ్ కర్రీస్ కూడా చేసినాము పోయినసారి. కాకపోతే ఈసారి అంతా హంగామా లేకుండా సింపుల్గా ఈ సెలబ్రేషన్స్ అనేది జరుపుకోవాలని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే పిల్లలు కూడా తక్కువ మంది ఉన్నారు, మేము కూడా చాలా తక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎక్కువ మొత్తంలో వేస్ట్ చేయొద్దు ఫుడ్ అనే రీజన్తో మేము కొద్దిగా అంటే కొద్ది లిమిట్లో అనేది మేము ఫుడ్ అనేది ఈసారి అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే వీళ్ళు చికెన్ బిర్యానీ కోసం మసాలా కలిపి పెడుతున్నారు. ఈ మసాలా కలిపి పెట్టేసిన తర్వాతకి లంచ్ తిన్న తర్వాతకి మిగిలిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు అనే రీజన్తో ఈవినింగ్ చేసుకోవాల్సిన చికెన్ బిర్యానీకి ఇప్పుడు వీళ్ళు మసాలాలు అనేది కలిపి పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఈవినింగ్ తొందరగా ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మన సెలబ్రేషన్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం చేసి పక్కన పెడుతున్నారు. మొత్తం అన్న హ్యాండ్ ఓవర్లో నడుస్తుంది కాబట్టి మాకంత రిస్క్ ఏం అనిపించలేదు. కాకపోతే కొద్దిగా తనకు హెల్ప్ చేసినాం అంతే. మిగిలిన ప్రాసెస్ మొత్తం అంతా సంపతననే చూసుకున్నాడు కాబట్టి మాకంత ఇబ్బంది ఏం అనిపించలేదు. ఈసారి లేదు అని అంటే అసలు పోయినసారి మేము ఈ న్యూ ఇయర్కి అయితే అసలు మాకు చాలా కష్టం అనిపించేది. ఎందుకనంటే ప్రతిసారి మాకు ఎంత పని ఉండేనో, కనీసం మేము రెడీ అవ్వడానికి కూడా టైం లేకుండే. ప్రతిసారి వండడము, పిల్లలకు పెట్టడము, వాళ్ళని చూసుకోవడం, మళ్ళీ వండడము, ఇదే అవుతుండే, ప్రతిసారి ఇదే జరుగుతుండే. కానీ ఈసారి మేము ఎంత పీస్ఫుల్గా అసలు ఇట్లా కూర్చొని ఎంత ప్రశాంతంగా తిన్నామంటే రీజన్ దానికి సంపతన్ననే. ఎందుకు అనంటే మొత్తం ఆయననే చేసిండు కాబట్టి వంట సెక్షన్ మొత్తం ఆయన తీసుకుంటున్నారు. నరసింహ ఇంకా మా సార్ కూడా సంపతన్నకి హెల్ప్ చేసిరు కాబట్టి మొత్తం ఈసారి వంట సెక్షన్ మొత్తం జెంట్స్కి వెళ్ళిపోయింది కాబట్టి మాకు చాలా ఫ్రీ టైం దొరికి మేము చాలా ఫ్రీగా ఉన్నాము. ఇట్లా ఆఫ్టర్నూన్ లంచ్ తిన్న తర్వాతకి ఇంకా కొద్దిగా టైం ఉంది, ఇంకా ఈవినింగ్ అవ్వడానికి కొద్దిగా టైం ఉంది. ఈ గ్యాప్లో ఇంకా సింధు మా అందరికీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తుండే. ఈవినింగ్ కేక్ కటింగ్ తర్వాతకి మీరు ఈ సాంగ్ చేయాలి, ఈ సాంగ్ చేయాలని చెప్పి సింధు మా అందరికీ ఇట్లా డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తుండే. కొన్ని రీల్స్ ప్రాక్టీస్ చేపించింది. బాగా అనిపించింది ఈసారి మాకు న్యూ ఇయర్ అయితే. కాకపోతే ఇక పిల్లలు రాలేదన్న ఒక్క చిన్న లోటు తప్ప మిగిలింది మొత్తం అంతా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈసారి మేము బయట తీసుకోవడం కూడా చాలా ప్లస్ ఉంది. లేదు అని అంటే ఇంట్లో అయితే అంతా చికాకు అనిపించేది. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంట్లో మనం సదురుకోవాలి, ఊడ్చుకోవాలి, తూడ్చుకోవాలి, కడిగిందే కడుక్కోవాలి, ఇట్లా ప్రతి ఒక్కటి ఇంట్లో అయితే చాలా ఇబ్బందిగా ఉంటుండే. కానీ ఇట్లా బయట మేము తీసుకొని చాలా మంచి పని చేసామని చెప్పి అనిపించింది. దాని తర్వాతకి మేము రియలైజ్ అయింది ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది బయటనే జరుపుకోవాలని చెప్పి మేమైతే ఫిక్స్ అయిపోయినాం. ఎందుకనంటే మాకు అంత పని అనిపించలేదు, అంత రిస్క్ అనిపించలేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఈసారి మా 2025 న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరగడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నైట్ టైం అయిపోయింది, ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే మేమైతే రెడీ అయిపోయినాము. ఈసారి మేము అందరం ఒకేలాగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము సేమ్ శారీ తీసుకున్నాము. ఎవ్రీ ఇయర్ అంతే సేమ్ తీసుకుంటాం, కాకపోతే కలర్ వేరు, కలర్స్ వేర్లో ఒకే ప్యాటర్న్లో తీసుకుంటాం కానీ కలర్స్ చేంజ్ అట్లా తీసుకునేది. కానీ ఈసారి మాత్రం అందరం సేమ్ కలర్ తీసుకున్నాం, సేమ్ శారీస్ తీసుకున్నాం అన్నట్టు. మీరు ఇంత ముందుకు పాత వీడియోస్లో చూసినా కానీ మాకు సేమ్ ఇట్లనే ఉంటుంది. సేమ్ కలర్సు అట్లే, అంటే సేమ్ కలర్స్ కాకుండా కానీ ప్యాటర్న్ సేమ్ ఉంటుండే. కానీ ఈసారి మాత్రం అట్లా కాకుండా మేము సేమ్ కలర్ లాగా అట్లా తీసుకోవాలనుకున్నాం. ఈసారి మా హైలైట్ అంటే శారీస్ కన్నా హైలైట్స్ ఏంటి అని అంటే బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చినాయి మాకు ఈసారి. అంటే శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకున్నాము. ఎవ్రీ ఇయర్ మేము శారీస్ అట్లా హైలైట్ ఉండేటట్టు చూసుకుంటాము, కొంచెం కాస్ట్లీ అయినా కానీ
శారీస్ హైలైట్ ఉండాలి అన్నట్టుగా చూసుకుంటాము. కానీ ఈసారి మేము చాలా తక్కువ ప్రైస్లో శారీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకనంటే మాకు చాలా ఖర్చు అవుతుండే, అంటే మాకు శారీస్కే అంటే ఎక్కువ ఖర్చు అవుతుండే పిల్లలకు అని చెప్పి, ఇంకా సేమ్ ఉండాలని చెప్పి మా హస్బెండ్స్ కూడా అట్లా సేమ్ అట్లా తీసుకోవడం చేసినాము పోయినసారి వరకు కూడా. కానీ ఈసారి అట్లా కాకుండా ఓన్లీ తక్కువ బడ్జెట్లోనే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది జరుపుకోవాలని చెప్పి అనుకున్నాం. మేము అంతా తక్కువ బడ్జెట్లో చూసుకోవాలని చెప్పి అనుకున్నాం. ఆ శారీస్ కూడా ఈసారి చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చినాయి. కాకపోతే మేము సేమ్ కలర్స్ తీసుకున్నాం. ఈసారి పిల్లలకు కూడా తీసుకోలేదు. ఎందుకు అనంటే తక్కువ మంది పిల్లలు వచ్చారు కదా, అందరూ రాలేదు కాబట్టి పిల్లలకు వద్దు అని చెప్పి అని అన్నారు. వాళ్ళకి ఇంట్లో ఉన్న టీషర్ట్స్ అందరం సేమ్ ఉంటే అట్లా వేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడంతోనే మేము పిల్లలకు కూడా తీసుకోలేదు. ఇంకా అన్న వాళ్ళు ఇంకా మా ఆయన కూడా ఈసారి మాకేమొద్దు, ఎవ్రీ ఇయర్ అందరం సేమ్ తీసుకుంటాం కదా, ఈసారి అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అట్లా ఉందామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈసారి అట్లా సేమ్ అట్లా డ్రెస్సెస్ కూడా ఏం తీసుకోలేదు. ఓన్లీ మేము మాత్రము సేమ్ కలర్ శారీస్ తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. అది కూడా లో బడ్జెట్లో ఈసారి మేము ఈ విధంగా తీసుకున్నాము. ఈ శారీస్కి మాకు హైలైట్గా అనిపించింది బ్యాంగిల్స్ అయితే మాకు చాలా బాగా నచ్చాయండి. ఇవి కూడా నేను హైదరాబాద్లో తీసుకున్నా. ఇక్కడ హైదరాబాద్లో తీసుకునే వెళ్ళినాము. శారీస్ కూడా మేము హైదరాబాద్లోనే తీసుకున్నాం. కాకపోతే చాలా రీజనబుల్ ప్రైస్కి దొరికినాయి ఈసారి మాకు శారీస్ అయితే. మా అందరికీ బాగా నచ్చినాయి. మాతో పాటు ఇంకా మేము ఈ ఫొటోస్ ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ శారీ ప్రైస్ ఎంత అని చెప్పి అడిగారు. శారీ ప్రైస్ ఎంత, ఎక్కడ తీసుకున్నావు, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అని చెప్పి చాలామంది అడుగుండే. కాకపోతే ఇట్లా చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ శారీ ఎంతో హెవీ ప్రైస్ అని చెప్పి అనిపిస్తుంది. కాకపోతే ఈ శారీ ప్రైస్ చెప్తే ఎవ్వరు కూడా నమ్మరు. అంత తక్కువ బడ్జెట్లో మాకు ఈసారి శారీస్ అనేవి అయితే వచ్చాయి. మాకైతే బాగా నచ్చినాయి. ఇంకా టైం వచ్చి అప్పటికే 8:30 9 అట్లా అవుతుంది. మేమైతే రెడీ అయిపోయినాయి. ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇప్పటికీ ఇంకా వంట అవుతూనే ఉంది. మాకు వెనకాల అన్న వంట సెక్షన్ జరుగుతూనే ఉంది. అది అసలు ఇప్పటివరకు ఆ పొయ్యి ఆర్పడం అనేది లేదు, అసలు అది దించడం అనేది లేదు. ఆ గ్రిల్ చికెన్ అని చెప్పి, ఆ చికెన్ బిర్యానీ అని చెప్పి, ఆ చికెన్ ఫ్రై అని చెప్పి అసలు ఒక్కసారి ఇప్పటివరకు పొద్దున్నుంచి ఇప్పటివరకు ఆ పొయ్యి ఆగడమే జరగలేదు. కంటిన్యూగా నడుస్తూనే ఉంది. మేమందరం ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా మేము బయటకని వెళ్ళినాం. పొద్దునుంచి మేము ప్రాక్టీస్ చేసిన రీల్స్ ఉన్నాయి చూడండి, ఆ రీల్స్ మొత్తం మేము అక్కడ పర్ఫామ్ చేస్తున్నాం అన్నట్టు. ఒక 10-11 టేక్లు అయితే తీసుకున్నాము. సింధు మా కోసం బాగా కష్టపడింది ఈ రీల్స్ చేపించడం కోసం. ఈ సాంగ్ ఏంటనేది కూడా అందరికీ అర్థమైపోయే ఉంటుంది ఈజీగా. కాకపోతే సాంగ్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే పోయినసారి సాంగ్స్ పెట్టడం వల్ల అసలు నాకు ఫుల్ కాపీరైట్ పడి ఉండే. అందుకని చెప్పి నేను ఈసారి అసలు ఒక్క సాంగ్ కూడా పెట్టలేదు. ఓన్లీ జస్ట్ ఆ స్టెప్స్ మాత్రమే పెట్టినాము. ఇంకా అది అయిపోయిన తర్వాతకి ఈ గ్రిల్ చికెన్ చూడండి ఎట్లా ఉందో. పొద్దునుంచి అది పొయ్యిలో ఉంటూనే ఉంది. ఒక్కసారి కూడా అసలు ఆ గ్రిల్ చికెన్కి గ్యాప్ అనేది ఇవ్వకుండా మొత్తం అసలు అట్లా నడుస్తూనే ఉంది మా వంట సెక్షన్ మొత్తం. ఇంకా టైం వచ్చి 10:30 అట్లా అవుతుంది. తిన్న తర్వాతకి ఇంకా కేక్ కటింగ్ అట్లా చిన్న మేము ప్రాక్టీస్ చేసిన ఇంకా చాలా రీల్స్ ఉన్నాయి. ఆ రీల్స్ అవన్నీ చేద్దామని చెప్పి అనుకున్నాం. కానీ 10:30 అట్లా అవుతుంది. ఈ 10:30లో నాకు సర్ప్రైజ్ చేసింది మా లక్కీ, మా కన్నీ ఇద్దరు ఆ టైంలో వచ్చి నాకు సర్ప్రైజ్ చేసిర్రు. ఎందుకనంటే పొద్దున మా ఇద్దరికి కొంచెం గొడవ ఉండే, మాతో రమ్మంటే రాలేదు. మేము ఇక్కడే ఉంటామని చెప్పి రాకుండా ఇంటికాడ ఉన్నారు. అసలు అప్పటి వరకు నేను నిజంగా చాలా అప్సెట్లో ఉంటే, అరే పిల్లలు రాలేదని చెప్పి. కానీ ఒక్కసారి 10:30కి వచ్చి నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చిర్రు. నాకు అదే పెద్ద గిఫ్ట్ లాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఆ న్యూ ఇయర్ మొత్తము అసలు ఆ బాధ అనేది పోకుండా ఉంటుండే. వాళ్ళు వచ్చి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాతకి ఇంకా కేక్ కటింగ్ అయితే ఈసారి మేము ఎవ్రీ ఇయర్ మేము కేక్ కట్ చేసేది, అంటే ఓన్లీ నేను, శైలు, కర్ణ, స్వాతి ఇట్లా మేము మాత్రమే కేక్ కటింగ్ చేసేది. కానీ ఈసారి పిల్లలతో కేక్ కటింగ్ చేయాలని చెప్పి వాళ్ళతో చేపించాలని చెప్పి అనుకున్నాము. సో పిల్లలతో కేక్ కటింగ్ చేయించాము. ఈసారి 2025 మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ విధంగా జరిగాయండి. మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకు అనంటే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే మేము ఇక్కడి వరకు రాగలుగుతున్నాము. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది అండి ఈసారి మా 2025 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగిందని చెప్పి అనుకుంటున్నాను. మీ అందరికీ ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవ్రీ ఇయర్ ఇంతకన్నా మంచి వీడియోస్ మీ అందరికీ ఇవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే మేము ఈరోజు ఈ వీడియో అనేది మీ అందరి ముందుకు తీసుకురాగలుగుతున్నాము. ఇది వచ్చి January 1, 2025 రోజు మార్నింగ్ వీడియో అండి.
చిన్న చిన్న రీల్స్ చేయడానికి మేము ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాం. పిల్లలందరూ ఉంటే ఇంకా బాగుండేది. పిల్లలు లేకపోవడం కొద్దిగా లోటుగా అనిపించినా కానీ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా వాళ్ళందరూ యాడ్ అవుతారనే ఉద్దేశంతో ఇప్పుడు మేము ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మా టీం మొత్తం 20 మెంబర్స్, ఓన్లీ ఈసారి మాత్రం 15 మెంబర్సే ఉన్నాము. నెక్స్ట్ 2026 మాత్రం మా 20 మెంబర్స్ మొత్తం మా టీం అందరం, మేము మా పిల్లలందరం కంపల్సరీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని మీ అందరికీ ఖచ్చితంగా మంచి వీడియో ఇవ్వగలుగుతామని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి కూడా అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.